హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వియ్యాల వారి విందు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఈరోజు నేను ఫిష్ ఫ్రైని ఈజీ మెథడ్లో టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా ఒక బౌల్ను తీసుకుని బౌల్లో 2 స్పూన్స్ కారము, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, అదేవిధంగా ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ గరం మసాలా, 2 స్పూన్స్ పెరుగును కూడా యాడ్ చేసుకుని ఒక చిన్న గ్లాస్ వాటర్ని తీసుకుని వాటర్ని కూడా ఈ మిశ్రమంలో యాడ్ చేసి చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఫిష్ ఫ్రై కోసం 1 కేజీ చేపను తీసుకుని చిన్న పీసెస్లా కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ చేప ముక్కల్లో ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుని 1 స్పూన్ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసి 2 నిమిషాల పాటు ఈ మిశ్రమం మొత్తం కూడా చేప ముక్కలకు బాగా పట్టే విధంగా చక్కగా కలుపుకుని ఒక 5 నిమిషాల పాటు ఈ చేప ముక్కలను పక్కన పెట్టుకోవాలి. ఫిష్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ను ప్యాన్లో యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ఫిష్ పీస్ని ఈ ఆయిల్లో నెమ్మదిగా యాడ్ చేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు చేప ముక్కలను ఇలా సిమ్లోనే కుక్ అవనివ్వాలి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మరొక వైపుకి ఈ చేప ముక్కలను నెమ్మదిగా తిప్పుకోవాలి. నెమ్మదిగా తిప్పుకొని చక్కగా ఫ్రై చేసుకుంటే ఒక 10 నిమిషాల్లో ఎంతో రుచికరమైన టేస్టీ ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మనకెంతో ఇష్టమైన టేస్టీ ఫిష్ ఫ్రై అనేది రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.